నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు దేవాలయాల్లో ఘనంగా వైభవంగా కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణంని నిర్వహించారు. శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మనాలి ఠాకూర్ దంపతులు సమర్పించారు. ఎమ్మెల్యే వెంట మేయర్ మహంకాళ స్వామి, కార్పొరేటర్లతో పాటుగా ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రామచందర్, ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, ఏసీపీ ఎం రమేష్ తదితరులు ఉన్నారు. రాములోరి కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తజనం తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలను అధికారులు చేపట్టారు. అందరూ మంటపం గోవింద అయం బ్రహ్మణస్పదే సునేస్తవస్తే రుద్రదృష్టిరవస్తే సునేస్తగాలే సూర్యానాం మనకి పెద్ద మనిషి అయినారు ఇట్లాంటి మీరందరూ కొద్దిగా ఆగండి. కొద్దిగా ఇక్కడ కూడా దానికి ఒకటి తిరుపతి మాదిరిగా ప్రత్యేక దర్శనం సంబంధించిన పెట్టి దాని వాల్యూ మెచ్చుకుంటూ చివరి దాకా పర్మనెంట్ గా చివరి శ్వాస వరకు ఉండే విధంగా అద్భుతమైన ఏర్పాట్లు ఒక 2 కోట్లతో వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి. తెలంగాణలో అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు
భద్రాచలంకి స్వయంగా వెళ్ళడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడన ఊరూర ఎక్కడ చూసినా జై సీతారాం అని చెప్పి మా పూర్వీకులు ఎవరో రాజకీయ పార్టీల వాళ్ళు మా రాముడు అనుకుంటారు. ఏ రాముడు కాదు, వాళ్ళకు తెలవనప్పుడు రాముడు మావాడు. రామగుండానికే పేరు రాముడు ఇక్కడ నివసించిన ప్రాంతం, రాముడు కలియాడిన ప్రాంతం. రాముడు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వాడ తిరిగినానని చెప్పి చరిత్ర చెప్తా ఉంటుంది. ఈ రాముని గుండాల సాక్షిగా ఇవాళ అద్భుతమైన సీతారాముల కళ్యాణం ప్రతి వాడ జరుగుతూ ఉంది, కనువిందుగా జరుగుతూ ఉంది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క కుటుంబం ఇవాళ కుల మతాలకు అతీతంగా అద్భుతమైన ఏర్పాట్ల మధ్య చేసుకోవడం జరిగింది. ఇది 3వసారి శ్రీరామనవమి శ్రీరాముని టెంపుల్లో గోదావరిలో అద్భుతమైన ఏర్పాట్ల మధ్య జరిగిన భవిష్యత్తులో శాశ్వత నిర్మాణం చేయడానికి ఈరోజు 2 కోట్లతో నిధులతో ఏర్పాటు అనౌన్స్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా చేసుకుంటాం. అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తాం. ఆ శ్రీరామ రక్ష, సీతారాముల రక్ష, ఈ ప్రాంతం నవనిర్మాణం చేయడానికి ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా శ్రీరాముడు ఆశీర్వదించాలి. అన్నిటికీ మించి ఆ శ్రీరాముని ఏదైతే బంటున్నారో హనుమంతుడు బజరంగ బలి ఇవాళ 350 అడుగులతో రామగుండంలో రాబోతా ఉన్నాడు. మన అందరికీ రక్షగా ఒక దిక్కు రాముడు, ఒక దిక్కు హనుమంతుడు, ఒక దిక్కు సమ్మక్క సారక్క, ఒక దిక్కు చార్మ దారి మైసమ్మ, ఒక దిక్కు దర్గా. ఒక్కటి కాదు, నలువైపులా అన్ని దేవతల రక్షణగా ఈ నగరాన్ని అద్భుతంగా చేసే కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ ఈరోజు మీ ద్వారా యావత్ రామగుండం ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇంత రంగరంగ వైభవంగా మా రాష్ట్రపతి గారికి మా కుటుంబానికి ఈ ఆశీర్వాదం ఆ దేవాది దేవుడు ఇచ్చిందంటే ఆయనకి 2 చేతులు జోడించి ఆ దేవుడిని ఆశీస్సులు ఎప్పుడు కూడా పైన ఈ కుటుంబం ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ న్యాయంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కష్టం లేకుండా ఈ రోజు ఇంత రంగరంగ వైభవంగా అసెంబ్లీ ఉన్నా కానీ వచ్చి నేను ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న మా చైర్మన్ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈరోజు ఆ దేవుడు మాకు అంత అదృష్టం ఇచ్చినందుకు నాకు మాటలు రావటం లేదు. చాలా ఆనందం ఉంది. ఇంతమందికి ఇక్కడ భోజనాలు, ఇంతమందికి ప్రతిదీ చిన్న నుంచి పెద్ద వరకు ఎండ వాన ఏదొచ్చినా ప్రతిదీ కూడా ఈసారి పచ్చ తోరణాలు మీరు చూస్తూ ఉంటారు. ఇంతకు ముందు కంటే ఎవ్రీ ఇయర్ రాష్ట్రపతి గారు సొంత ఖర్చుతోని ఈ రోజు ఇక్కడ అన్ని చేయడం జరుగుతుంది. ఆ అదృష్టం కూడా దేవుడు మాకు కలిగించినందుకు మళ్ళొకసారి ఆ దేవాది దేవుళ్ళందరినీ కూడా మా మీద ఇదే దయ ఉంచాలని కోరుతూ పచ్చని పందిరిలో ఆ దేవుడు కళ్యాణంని మీ అందరూ కూడా మీ అందరి కుటుంబాలు, మీడియా ఉన్న కాంగ్రెస్ కుటుంబాలు, మొత్తం యావత్ రామగుండం అక్క చెల్లెలు అందరి కుటుంబాల పైన దేవుడు ఒక కృపని ఉంచాలని కోరుతూ మీ మీడియా మిత్రులు, మా తమ్ముళ్ళు, మీరందరూ మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ కూడా సూపర్ భవిష్యత్తు మేము మీకు ఇల్లులు మీ అందరి ద్వారా అన్ని చేయగలగాలని ఇవాళ దేవుడు ఆధ్వర్యంలో కోరుతుందని ఆశీర్వదించాలని ప్రార్థించేసినాము. ఈ రోజు ఇంత గోదావరి నేను బాల్యం నుంచి కూడా వేదిక నాకు దొరకడం జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. పెండింగ్ సమస్యలను వెంటనే మెడికల్ బోర్డు వెంటనే
సింగరేణి మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులు, సింగరేణి మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులు. సింగరేణి సంస్థలో దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న మారు పేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల వల్ల వందలాది మంది కార్మికుల పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిందని తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కార్మికుల పిల్లలు డిమాండ్ చేశారు. ఈరోజు ఆర్జీవన్ ఏరియాలోని 193 ఇంక్లైన్ గనుల వద్ద వాల్ పేపర్ స్టిక్కరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఆవేదనను కార్మికులకు వివరించారు. మా తండ్రులు భూగర్భ గనుల్లో రక్తాన్ని చెమటగా మార్చి సంస్థను కాపాడారని, కానీ నేడు మారుపేరు, విజిలెన్స్ అనే సాంకేతిక కారణాలతో మాకు రావలసిన వారసత్వ ఉద్యోగాలు రాక మేము రోముడ్డున పడ్డామని కార్మికుల పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో లక్క శ్రావణ్ గౌడ్, డిష్ బాబు, ధనాడరాజు, సదానందం, ఓం ప్రకాష్, సందీప్, శేఖర్, విజయ్, దొడ్ల కుమార్, అంజయ్య తదితరులు ఉన్నారు. సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ బాధితులము దయచేసి గౌరవ ప్రభుత్వానికి వినిపించుకునేది ఏంటి అని అంటే, మా మీద ఇంతమైన కక్షపూరికంగా వ్యవహరించడం సరికాదు. మేము ప్రతిరోజు ప్రతి మైన్ మీద తిరుగుతూ మా బాధలు, మేము ఇంటిలో పడే బాధలు, రోడ్డు మీద పడే బాధలు, మా తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఇక్కడ ఉన్న నాయకులకు, అధికారులకు అందరికీ ప్రతిరోజు వివరిస్తున్నాము. దీనికి అనుగుణంగా గవర్నమెంట్ మీకు త్వరలోనే మీ సమస్యను పరిష్కారం చేస్తామని సంవత్సరం కిందట మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇప్పటి వరకు కూడా మాకు నెరవేర్చలేదు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.